కేసీఆర్ ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా? గుజరాత్ సీఎంగా ఉండగా మోడీ అంతటి వారే సిట్ విచారణకు హాజరయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. రేపో మాపో జైలుకు వెళ్లే వాళ్ళు సిట్ విచారణకు హాజరు కావడంలో తప్పే లేదన్నారాయన. గతంలో సీఎంగా పనిచేసిన కేసీఆర్ ఈ కేసు విషయంలో ఏం చేశారు, ఎలాంటి ఆదేశాలు జారీ చేశారో ప్రజలకు తెలియాలంటే విచారణకు హాజరవ్వాలని సూచించారు. కేసీఆర్ విధిగా విచారణాధికారులకు సహకరించాలని సూచించారు రామచంద్రరావు. జైలుకు పోయేటోళ్ళు అది పెద్ద దండం పెట్టకూడదు, పెద్ద ఘనకారం చేసినట్టు ప్రజల ఫోన్ ట్యాపింగ్ చేసుకొని గౌరవ దాని డ్రామాలు చేసుకుంటూ పోతున్నారు. దాని నమస్తలు పెట్టుకుంటూ అది పెట్టుకుంటూ వీళ్ళు కేసీఆర్ గారు వారు కోఆపరేట్ చేయట్లేదని చెప్పారు. ఎందుకంటే నోటీసులన్నీ యాక్టింగ్ ఉన్నప్పుడు కూడా కనీసము మనం గౌరవించాలి చట్టాలను. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి ప్రభుత్వంలోనే సిట్ ఒకటి ఏర్పడింది. సుప్రీంకోర్టు ఒక పర్యవేక్షణలో సిట్ నరేంద్ర మోదీ గారు నోటీస్ ఇచ్చింది. నరేంద్ర మోదీ గారు 10 గంటలు వారిని విచారించారు. 10 గంటలు ఆ వీడియో మొత్తం కూడా సుప్రీంకోర్టు విచారణ. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ముఖ్యమంత్రి గారి యొక్క పోలీస్ డిపార్ట్మెంటే 10 గంటలు వేస్తే వారు పోయారు. దట్ ఈస్ హౌ యూ షుడ్ రెస్పెక్ట్ లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్. లా అని మనం రెస్పెక్ట్ చేయాలి. యూఆర్ ముఖ్యమంత్రి, మీరు ఉండే మీరు పిలిచినప్పుడు పోకపోతే ఎట్లా? యు మస్ట్ కోఆపరేట్.